హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. హరిహర వీరమల్లు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంపై నిర్మాతతో పాటు పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో తొలి రోజే కలెక్షన్లతో రికార్డులు బెండు తీస్తామని అభిమానులు సవాల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి 2 రోజుల క్రితమే ప్రీమియర్ షోలకు అనుమతితో పాటు టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించి జీవో జారీ అయిపోయింది. అయితే తెలంగాణలో మాత్రం సోమవారం అంతా దీనిపై ఉత్కంఠ నెలకొంది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఇకపై తెలంగాణలో ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వబోమని, టికెట్ల రేట్లు పెంపునకు కూడా ఛాన్స్ ఉండదని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీగా చెప్పేశారు. ఇక సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక మీదట టికెట్ రేట్లు పెంచుకోవడం, ఫ్యాన్స్ కోసం ప్రీమియర్ షోస్ వేయడం కుదరదని ఖరాఖండిగా చెప్పేశారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్ల పెంపునకు జీవో జారీ చేయగా సోమవారం సాయంత్రం వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పవన్ సినిమాకి రేవంత్ రెడ్డి సర్కార్ షాక్ ఇవ్వబోతోందని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఈ చిత్రానికి టికెట్ల రేట్ల పెంపునకు రేవంత్ సర్కార్ జీవో జారీ చేసింది. పెయిడ్ ప్రీమియర్ షోకి ₹600 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించింది. దీంతో టికెట్ రేటు ₹708గా ఉండనుంది. ఇక సాధారణ షోలకు మల్టీప్లెక్స్ లో అదనంగా ₹200, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ₹150 పెంచుకునేందుకు అనుమతినిచ్చారు. దీనికి జీఎస్టీ అదనం. పెరిగిన రేట్లతో తెలంగాణలో టికెట్ ధరలు మల్టీప్లెక్స్ లో ₹531, సింగిల్ థియేటర్లలో ₹354 ఉండనుంది. ఇక హరిహర వీరమల్లుపై తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి తెర వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు తెలుస్తోంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ పార్టీ నేత రోహిన్ రెడ్డి చక్రం తిప్పారని అంటున్నారు. నిర్మాత ఏఎం రత్నం రిక్వెస్ట్ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రోహిన్ రెడ్డి ఒప్పించారట. రోహిన్ రెడ్డి టికెట్ ధరల పెంపుతో పాటు పెయిడ్ ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఇప్పించారని, ఆయన మేలు మరువలేమంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత ఏఎం రత్నం ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన రోహిన్ రెడ్డికి సినీ పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో సాయిధరం తేజ్తో తిక్క అనే చిత్రాన్ని నిర్మించారాయన. ఆ తరువాత సినిమాలు నిర్మించకపోయినా ఇండస్ట్రీ ప్రముఖులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండటంతో నిర్మాత ఏఎం రత్నం ఆయన సహాయంతో తన పని చేయించుకున్నారని అంటున్నారు.